హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 26 డిస్ట్రిక్ట్స్లో ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ నుండి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. వాటి యొక్క ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది, వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క వర్క్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆ కాంట్రాక్ట్ అనేది ఎన్ని ఇయర్స్ దాకా ఇవ్వడం అనేది జరుగుతుంది అనే ప్రతి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క పోస్ట్ నేమ్ ఏముందంటే కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అనేది దాని యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి. ఆ పోస్ట్ నేమ్ సంబంధించి ఎక్కడ లొకేషన్, ఎక్కడ వర్క్ చేస్తారంటే మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 26 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైనా సరే మీరు వర్క్ చేయడానికి అవకాశం అనేది ఉంది. అది మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి మీకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేది వారు నిర్ణయించడం అనేది జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 103 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. 4th April 2025 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్కి వచ్చేసరికి 20th April 2025. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుందో, ఏజ్ లిమిట్ సరిపోతుందో వారు ఖచ్చితంగా 20వ తారీఖు లోపే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకండి. ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేయండి. ఇంకా లేట్ అయితే సర్వర్ అనేది బిజీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. దాని తర్వాత మీరు చూసినట్లయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉన్నట్టయితే దాని యొక్క పేరు కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అని ఇందాకే చెప్పుకున్నాం కదా. శాలరీ ఎంత వస్తుందంటే 30,000 రూపీస్ అనేది శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. టోటల్ 103 వేకెన్సీస్ ఉన్నాయి కదా. 26 డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి 45 ఇయర్స్ దాకా ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాల్సిన అవసరం ఉందంటే ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, నీళ్ళని వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి క్వాలిఫికేషన్ ఏది ఇచ్చారంటే ఎంఎస్సీ ఇన్ సైకాలజీలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు కానీ, ఎంఏ ఇన్ సైకాలజీ చేసిన వారు కానీ, బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ చేసిన వారు కానీ ఖచ్చితంగా ఇవి చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో ఇవి చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోగలరు. ఈ యొక్క వర్క్ ప్రాసెస్ వచ్చేసరికి చూసినట్టయితే కండక్ట్ 1-to-1 బ్రాడ్ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి ఏమి ఇచ్చారో. కండక్ట్ 1-on-1 కౌన్సిలింగ్ సెషన్స్ విత్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్కి సంబంధించి యాస్పిరేషన్స్, అకాడమిక్ ఇంట్రెస్ట్స్ అండ్ పర్సనల్ స్ట్రెంగ్స్ అంటే సమగ్ర శిక్ష అభియాన్లో ఇచ్చే ప్రతి ఒక్క ట్రైనింగ్కి సంబంధించిన విషయాలను మీరు అక్కడ పిల్లలకి వివరించాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్క్షాప్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వర్క్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు అక్కడ నేర్పించడం అనేది జరుగుతుంది. మీరు ఏం చేయాలో కూడా వాళ్ళకి చెప్తారు. కండక్ట్ ద వర్క్షాప్స్, సెమినార్స్ అండ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అంటే పిల్లలు ఆ న్యూనతాభావం రాకుండా ఉండడానికి వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి వాటి మీద మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. చాలా బాగుంటుంది ఈ పోస్టు, చాలా సరదాగా ఉంటుంది. అదేవిధంగా మనకి సెటన్ అమౌంట్ కూడా మనకు వస్తుంది. సో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోగలరు. 26 డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా సరే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఎంఎస్సీ సైకాలజీ కానీ, ఎంఏ సైకాలజీ కానీ, BA బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీతో పాటు తెలుగు ఖచ్చితంగా వాళ్ళకి రావాలి. ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తారు కాబట్టి. ఇక్కడ ఆఫ్లైన్లో ఇవ్వాలా, ఆన్లైన్లో ఇవ్వాలా అప్లికేషన్ అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఇందాక నుంచి చెప్తున్నాను కదా, వర్క్ ప్లేస్ అనేది 26 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఉంటుంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళ అండర్లో మీరు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే ద క్వాలిఫికేషన్స్ షెల్ బీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ. ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అంటే ఎంఎస్సీ సైకాలజీ కానీ, ఎంఏ సైకాలజీ అన్నీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్లో మాత్రమే చదివి ఉండాల్సిన అవసరం అయితే ఉందని క్లియర్గా మెన్షన్ చేశారు. డాక్యుమెంట్స్ టు ప్రూవ్ ద క్వాలిఫికేషన్, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి అక్కడ చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ ఇచ్చారు కదా, దానికి ఎండింగ్ డేట్ 31st March 2025 నాటికి. 31st March 2025 నాటికి ఎవరైతే 45 ఇయర్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా చూసినట్టయితే ద మెంటల్ హెల్త్ కౌన్సిలర్ షెల్ బి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. ఇది ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎప్పటిదాకా ఉంటుందంటే ఇనీషియల్ వ్యాలిడ్ అప్ టు March 31st, 2025. మీకు ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత March 31st, 2025 దాకా
ఈ యొక్క ఇనీషియల్‌గా వ్యాలిడిటీలో ఉంటుంది. దిస్ కాంట్రాక్ట్ మే రెన్యూవ్డ్ ఫ్రమ్ ద అడిషనల్ ఎకనామికల్ పీరియడ్ ఆఫ్ 10 మంత్స్. 10 మంత్స్ పెంచే అవకాశం ఉంది. జూన్ 2025 నుండి మార్చ్ 2026 దాకా. మాక్సిమం 1 ఇయర్ దాకా ఈ యొక్క పోస్ట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. మీరు ఇప్పుడు అప్లై చేస్తారు. మీరు దాంట్లో సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా జూన్ 2025 నుండి మార్చ్ 2026 వరకు కూడా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ చెప్పాను కదా! 20th ఏప్రిల్ 2025 అని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయగలరు. అదేవిధంగా క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్రీవియస్‌లీ అప్లైడ్ అంటే ముందు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ లింక్‌కి సంబంధించింది, తర్వాత వాళ్ళ యొక్క ఎంక్వైరీకి సంబంధించిన ఈ యొక్క లింక్స్ అనేవి మన యొక్క డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు అక్కడికెళ్ళి చెక్ చేయొచ్చు. కిందన చూడండి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది ఎప్పుడైనా సరే దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, విత్‌డ్రా చేయొచ్చు, లేకపోతే ఈ రిక్రూట్‌మెంట్‌ని పోస్ట్‌పోన్ చేయొచ్చు. ఆ అధికారం అంతా కూడా ఈడీసీఎల్‌కి ఉందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళ యొక్క జాగ్రత్త కోసం ఇవన్నీ కూడా తెలియజేస్తారు గానీ మాక్సిమం ఇలాంటి రిక్రూట్‌మెంట్ అనేది క్యాన్సిల్ అవ్వవు. ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కలిగి ఉండి వీటన్నిటికి కూడా అగ్రీ అయ్యి 26 డిస్ట్రిక్ట్‌లో ఎక్కడైనా వర్క్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఎంఎస్సీ సైకాలజీ ఇవి చేసి ఉన్నవాళ్ళు, ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ ఉన్నవాళ్ళు, 30,000 శాలరీకి వర్క్ చేద్దామని డిసైడ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేయండి. ఇదొక మంచి అవకాశంగా భావించండి. మీ గ్రూప్‌లో ఎవరికైనా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరు. ఇప్పటిదాకా చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.